ఏదైనా మీరు ఓపిక పట్టి ఒక 2 సంవత్సరాలు ఇస్తే అవుతాయి. తొందరగా అవ్వాల్సినవి తప్పకుండా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తారు. మిగతా కొన్ని పనులు టైం అయినా తప్పకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ఓపిక పట్టి మీరు చూడాలి ఆయన చేసిన డెవలప్మెంట్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మీకు వచ్చేది కూడా రాకుండా, ప్రజలకి వచ్చేది కూడా రాకుండా చేసి మీకు ఏంటి గ్రామానికి రావాల్సింది కూడా వాళ్ళు ఇవ్వలేదు. అందుకే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాం. ఆంధ్రప్రదేశ్ ఆయన ఆంధ్రప్రదేశ్ని అట్లానే కుప్పాన్ని చాలా డెవలప్ చేయాలనుకుంటున్నారు. చాలామంది ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఏదైనా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తున్నారంటే వేరే వాళ్ళైతే చాలా ముందుకి రారు ఇండస్ట్రీస్ పెట్టడానికి. ఎందుకంటే మీరు చూశారు గత ప్రభుత్వం వచ్చిన వాళ్ళని కూడా ఎట్లా వాళ్ళు భయపెట్టి కేసులు పెట్టి వచ్చిన వాళ్ళు కూడా పారిపోయారు. ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఇక్కడికి వద్దు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ బాధలు భరించలేము అని వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మీ అదృష్టంగా భావించుకోవాలి. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీస్ నడుపుతున్నాను. ఇట్లాంటి భయపెట్టించిన స్టేట్స్లోకి మేము వెళ్ళాం. ఎందుకంటే రేపు మేము ఎదుర్కోవాలి. మేమంటే మా ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఎదుర్కోవాలని భయపడి మేము ఆ స్టేట్కి వెళ్ళాం. అట్లాంటిది భయపడకుండా ముందుకు వస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి కోసం చూసి వస్తున్నారు. అట్లానే తద్వారా వీటి వలన మీకు కానీ మీ పిల్లలు కానీ బెంగళూరు కానీ చెన్నైకి కానీ ఎటు వెళ్ళక్కర్లేదు. మీ అందరూ మీ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండొచ్చు. తర్వాత మొబైల్ నెట్వర్క్, అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు.